థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి మనం అధికారం అనే అహం చూపిస్తే కొంతకాలం మాత్రమే పెత్తనం చెలాయించవచ్చు. అదే మమకారంతో మెదిలితే కలకాలం మన మాటల్ని గౌరవించి మనతో ఉండే మనుషుల్ని సంపాదించుకోవచ్చు. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతున్నారన్నది నిజం. ఎవరిని నిందించి ఏం ప్రయోజనం? ఎవరి తాపత్రయం వారదే. లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమీ ఆశించకుండా చేసేదాన్ని సాయం అంటారు. ఇంచు దూరంలో ఓడిపోయినా పర్లేదు కానీ ఇంట్లోనే ఉండిపోకు. ఎందుకంటే పోరాడే ఓపిక పొరపాటును కూడా తిరిగి రాదు. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ప్రపంచం మారవచ్చు, నిజం మారదు. బంధాలు మారవచ్చు, ప్రేమ మారదు. మనుషులు మారవచ్చు కానీ స్నేహం మారదు. మనిషికి కోపం ఉండొచ్చు కానీ మనిషిని వదులుకునేంత కోపం ఉండకూడదు. మనకు ఉన్నంతలో సర్దుకుపోదాం అనుకునేవారు ఆనందంగా ఉంటారు. లేనిది కావాలి అని ఆరాటపడేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అందుకే ఆశపడు, తప్పులేదు. అత్యాశపడితే దుఃఖమే మిగులుతుందని గుర్తుంచుకో. ఏ పని అయితే మనల్ని భగవంతుని వైపు నడిపిస్తుందో అదే మంచి పని, అదే మన బాధ్యత. ఏ పని మనల్ని దిగజారుస్తుందో అది చెడ్డది, అది మన బాధ్యత కానేరదు. భరించలేని బాధను, పట్టరాని ఆనందాన్ని ఇచ్చేది మనసుకు నచ్చినవారు మాత్రమే. ఎవరి మెప్పు కోసమో నిన్ను నువ్వు మార్చుకోనవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి మార్చుకోవటం అలవాటైతే నీ పెంపుడు కుక్క కూడా నిన్ను చూసి మొరగడం ఆరంభిస్తుంది. విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చే వారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటినీ మించిన మహా సంగ్రామం లాంటిది. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, వ్యక్తి సంస్కారం బట్టి ఉంటుంది. మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి మంచి పని ప్రార్థనే. ప్రశ్నించే మనసు మోగదైతే ప్రాణంతో మిగిలి ఉన్న ప్రతి మనిషి జీవితం శూన్యమే. పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మ దర్శనం చేయగలరు. పిరికితనాన్ని మించిన మహాపాతకం మరొకటి లేదు. పిరికి పందలు రక్షింపబడరు, అది నిశ్చయం. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. వాన వచ్చే సమయంలో అన్ని పక్షులు వాటి గూళ్ళలోకి వెళ్ళి దాగి ఉంటాయి. కానీ ఒక డేగ మాత్రం మేఘాలపైన ఎగురుతూ వర్షం నుండి తనను తాను కాపాడుకుంటుంది. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివిగలవాడు, ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. ఇతరులను గుడ్డిగా అనుకరిస్తూ పోతే ఈ ప్రపంచంలో నువ్వు ఉండవు. ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి, ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ. ఇదే జీవితం యొక్క రహస్యం. మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. కారణం, స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం, మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ గనుక.